నాన్న లైఫ్లోకి అమ్మని తీసుకొద్దాం అనుకుంటే ఈయనేమో బ్రహ్మచారిలో ఉండిపోతానంటున్నాడు. వీళ్ళిద్దరినీ కలపాలంటే కొత్తగా ఏదైనా ప్లాన్ చేయాలి. కమాన్, లేట్ అయిపోతుంది. ఎమర్జెన్సీ. ఆ కార్లో పేషెంట్ ఉన్నారు. కార్ని ఫాలో చేయండి ప్లీజ్. నేను డాక్టర్ని. ఆ కార్లో పేషెంట్ ఉన్నారు. నన్ను హాస్పిటల్ వరకు డ్రాప్ చేయండి తొందరగా. ఆ కార్ని ఫాలో చేయండి. ఎమర్జెన్సీకి తీసుకెళ్లి బ్లడ్ బ్యాంక్ కి ఫోన్ చేయి. ఓకే? నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఓ పాజిటివ్. నొప్పిగా ఉందా? ఆహా లేదు. పేషెంట్ కి అర్జెంట్ గా బ్లడ్ అవసరం. మీది ఓ పాజిటివ్ కదా, యూనివర్సల్ డోనర్. అవును, ఎవరికైనా బ్లడ్ ఇవ్వచ్చు. ఎస్, తీసుకోండి. డోంట్ వరీ, 350 ml తీయడం వల్ల ఏం కాదు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, తీసుకోండి. కానీ మీరు ఒక ప్రాణాన్ని కాపాడబోతున్నారు. అంకుల్ లేచారా? ఐఎమ్ డాక్టర్ అంజలి. వాటర్ తాగుతారా? ఎలా ఉంది ఇప్పుడు? నిద్ర బాగా పట్టిందా? గట్టిగా ఊపిరి తీసుకోండి.
నొప్పి ఎలా ఉంది? ఫీల్ బెటర్ రైట్? గుడ్. అంకుల్, అసలు ఇవాళ మీరు నాకు ఎలా దొరికారో తెలుసా? ఏదో మీరు నన్ను హెల్ప్ కోసం పిలిచినట్టే అనిపించింది. నేను రోడ్ పక్క నించున్నా అంకుల్. సడన్ గా ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించింది. పరిగెత్తొచ్చి చూస్తే మీరు అక్కడ గాయాలతో అమ్మా అమ్మా అంటూ పిలుస్తున్నారు. అప్పుడు వచ్చాడు అంకుల్ అతను. ఏదో మీకు హెల్ప్ చేయడానికే వచ్చినట్టు, నాకు లిఫ్ట్ ఇవ్వడానికి ఆగినట్టు. మీకు బ్లడ్ కూడా ఇచ్చాడు అంకుల్. ఈరోజు జరిగినవన్నీ చూస్తే ఏదో అన్నీ మీకోసం కలిసి వచ్చినట్టే అనిపిస్తున్నాయి అంకుల్. అయ్యో, హడావిల్లో కనీసం అతని పేరైనా అడగటం మర్చిపోయాను. ఫుడ్ ఫర్ యూ అంకుల్. మీరెందుకు స్ట్రెయిన్ అవ్వటం? నేనున్నాను కదా. ఓపెన్ యూ మౌత్. 8 ఏళ్లకే మిమ్మల్ని పోగొట్టుకున్న నేను దురదృష్టవంతుణ్ణు. 80 ఏళ్ల తర్వాత తిరిగి మిమ్మల్ని కలిసినందుకు అదృష్టవంతుణ్ణు నాకు అర్థం కావడం లేదు. తల్లిదండ్రులు ప్రాణం పోస్తే పిల్లలు పుడతారంటారు. నాకిప్పుడు తిరిగి ప్రాణం పోయడానికి నా తల్లిదండ్రులు మళ్ళీ పుట్టారంటే నాకన్నా అదృష్టవంతులు ఇంకెవరున్నారు?